విరామం వెనుక యుద్ధం. క్రీస్తకం 1850 నాటి ప్రథమ స్వాతంత్ర పోరాటం ప్రజల్లో జాతీయ భావం కొరవటంతో అది విఫలమైంది. ఆంగ్ల విద్య ఇచ్చిన ఆత్మగౌరవకాంక్ష, స్వాతంత్ర్య పిపాస, దీనికి తోడైన సంఘ సంస్కరణలు సాంస్కృతిక పునరుజ్జీవనం పోరాట స్ఫూర్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే క్రీస్తకం 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ సంవత్సరంలో బొంబాయిలో జరిగిన తొలి సమావేశానికే మద్రాసు నుంచి పి రంగయ్య నాయుడు, ఆనందాచార్యులు, అనంతపురం నుంచి గుత్తి కేశవ పిళ్ళై, మచిలీపట్నం నుంచి వెంకట సుబ్బారాయుడు, సుబ్బారావు పంతులు చురుగ్గా పాల్గొన్నారు. క్రీస్తకం 1886లో కలకత్తాలో జరిగిన ద్వితీయ సమావేశానికి ఆంధ్రదేశం నలుమూలల నుంచి 21 మంది సభ్యులు పాల్గొన్నారు. క్రీస్తకం 1891లో ఆంధ్రుడైన వనప్పాకం అనంతాచార్యులు నాగపూర్ సమావేశానికి అధ్యక్షుడైనాడు. అదే సంవత్సరం మద్రాసు ప్రెసిడెన్సీలోని 21 జిల్లాల్లో మొట్టమొదటిగా కృష్ణా జిల్లాలోనే తొలి జిల్లా కాంగ్రెస్ శాఖ ఏర్పడింది. క్రీస్తకం 1901లో కొమర్రాజు లక్ష్మణరావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, క్రీస్తకం 1906లో వెలిసిన విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథాలయాలు ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించాయి. క్రీస్తకం 1902లో దేశభక్త కొండా వెంకటప్పయ్య స్థాపించిన కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో ధైర్యంగా ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది. నిజానికి ఈ జాతీయోద్యమం క్రీస్తకం 1905 తర్వాత వందే మాతరం ఉద్యమంతోనే ఊపందుకుంది. ఆ సమయానికి కాంగ్రెస్ పగ్గాలను బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్ లాంటి అతివాదులు చేపట్టారు. క్రీస్తకం 1904-5 మధ్య ఆసియా దేశమైన జపాన్, ఐరోపా దేశమైన రష్యాను చిత్తుగా ఓడించి ఐరోపా వారు అజేయులనే సిద్ధాంతాన్ని చావు దెబ్బతీసింది. ఈ యుద్ధ ప్రభావం ఆంధ్రదేశం మీద కూడా కనిపించింది. ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనే గ్రంథం రాసి మునగాల రాజా వారికి అంకితం ఇచ్చాడు. రాజా తన కుమారులకు టోగో, నాగి అనే జపాన్ సైన్యాధ్యక్షుల పేర్లు పెట్టుకున్నాడు. అంతేకాదు శ్రీ బ్రహ్మంగారు జపానీయం అనే నాటకం రాశారు. ఇదే సమయంలో వైస్రాయ్ కర్జన్ చేసిన పని అగ్నికి ఆజ్యం పోసింది. క్రీస్తకం 1905 జూలై 7వ తేదీన అతడు పరిపాలనా సౌలభ్యం పేరుతో బెంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజించాడు. నిజానికి దీని వెనుక అసలు లక్ష్యం హిందూ ముస్లింలను విభజించి పాలించటం. బెంగాల్లో దీనికి వ్యతిరేకంగా సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో రాష్ట్ర విభజన రద్దు కోసం ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని స్వదేశీ ఉద్యమం వ్యవహరిస్తారు. అయితే ఈ ఉద్యమానికి బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం స్ఫూర్తిగా నిలవటంతో దీన్ని వందే మాతర ఉద్యమం అని పిలవటం కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని తమ భుజాన వేసుకున్నారు లాల్ త్రయం, అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్. నెక్స్ట్ ఎపిసోడ్లో వందే మాతర ఉద్యమం ఆంధ్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేసిందో చూద్దామా?